హలో దోస్తు, నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. టైటిల్ చూసారు కదా, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి రాబోయే 3 అప్డేట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ఫస్ట్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ మీకే అనమాట. సో ఎందుకంటే ఏ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా, ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కానీ, సిద్రా ప్రాజెక్ట్లో కానీ, రూబీ ప్రాజెక్ట్లో కానీ, మనం మైండ్ చేసిన ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా క్లియర్ కట్గా నేను తెలుగులోనే సో మా వాట్సాప్ ఛానల్లో మ్యాటర్ అయితే పెడతాను. ఆ మ్యాటర్ చదువుకుంటే చాలు, ఎవరి వీడియోస్ అనేది చూడాల్సిన పని లేదు, నా వీడియోస్ కూడా చూడాల్సిన పని లేదు. మీరు ఆ మ్యాటర్ చదువుకుంటే చాలు, అర్థమైపోద్ది అనమాట మీకు. సో అందుకని ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో చేసి పెట్టుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, 9963808793 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో అర్థమైందిగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో వర్షన్ 5 అప్డేట్ రాబోతుంది అనమాట. మార్చి 10వ తారీఖు లోపు ఎప్పుడైనా రావచ్చు వర్షన్ 5 అప్డేట్. వర్షన్ 5 అప్డేట్లో మనకు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్స్ రాబోతున్నాయి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో వీలైనంత వరకు మీ డౌన్లైన్స్ని షేర్ అయితే చేయండి. ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది, ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకెన్స్ ఎప్పుడు వెరిఫైడ్ అవుతాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మనకు వర్షన్ 5 అప్డేట్ మార్చి 10వ తారీఖు లోపు రాబోతుంది అనమాట. సో ఈ అప్డేట్లో మనకు కేవైసీ ఆప్షన్ తీసుకురాబోతున్నారు. సో అర్థమైందిగా. సో కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సో ఇక్కడ ఐటీఎల్జీ టోకెన్స్ వెరిఫైడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. సో అర్థమైందిగా. ఇప్పుడు రీసెంట్లీ 2 days బ్యాక్ మనకు ఏం తీసుకొచ్చారు, క్యూరేటర్స్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ క్యూరేటర్స్ అంటే ఏంటి, ఇంతకుముందు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను కదా వీడియోలో. క్యూరేటర్స్ అంటే సో మనము ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే మైన్ చేస్తున్నారో వాళ్ళందరూ కేవైసీకి సబ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ డేటా, ఫేస్ వెరిఫికేషను, ఐడెంటిటీ ప్రూఫ్స్ మొత్తము క్యూరేటర్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. ఆ క్యూరేటర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే కేవైసీ పాస్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారనమాట. సో అర్థమైందిగా. క్యూరేటర్స్ పని ఇది అనమాట. సో క్యూరేటర్స్కి అందరు అప్లై చేయాల్సిందేనా అంటే అందరు అవసరమతి లేదు. సో 100 మంది అప్లై చేస్తే ఇక్కడ ఒక 2-3కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అంతే అనమాట. సో క్యూరేటర్స్గా మీరు పని చేయాలనుకుంటే అప్లై చేసుకోండి, లేదంటే అవసరమతి లేదు, జస్ట్ మైనింగ్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు మీకు రేపు మార్చి 10వ తారీఖు లోపు వర్షన్ 5 అప్డేట్ రాబోతుంది. అప్డేట్లో మనకు ఫస్ట్ ఆప్షన్ తీసుకొచ్చేది కేవైసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. సో కేవైసీ ప్రాసెస్ ఎలా తీసుకురాబోతున్నారంటే సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆప్షన్ వచ్చిన తర్వాత అంటే మీ పర్సనల్ డేటా మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అదర్ గవర్నమెంట్కి సంబంధించి ఐడి ప్రూఫ్ ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో, అర్థమైందిగా, ఒక ఫోటో మీరు వైట్ పేపర్ మీద పట్టుకొని ఆ వైట్ పేపర్ మీద ఇంటర్లింక్ కేవైసీ అని రాసి కింద డేట్ అనేది రాయాలి. ఏ రోజైతే మీరు కేవైసీకి సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు డేట్ అనేది కింద రాసి ఒక వైట్ పేపర్ మీద ఇలా పట్టుకొని సో ఒక చేతిలో ఐడి ప్రూఫ్ అనేది ఇలా పట్టుకోవాలి. సో మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేస్తున్నారో ఆ ఐడి ప్రూఫ్ అనేది ఇలా పట్టుకోవాలి. అర్థమైందిగా. ఏ ఐడి కార్డ్ అనేది మీరు సబ్మిట్ చేశారో అదే ఐడి కార్డ్ అనేది ఇలా పట్టుకొని వైట్ పేపర్ ఇలా పట్టుకొని ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను, ఇలా పట్టుకొని ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫేస్ వెరిఫికేషన్ కూడా వస్తుంది మీకు, అర్థమైందిగా. ఆ తర్వాత కూడా మీకు ఫేస్ వెరిఫికేషన్ కూడా వస్తుంది. ఫేస్ వెరిఫికేషన్ కూడా మీకు కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేవైసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ మొత్తము క్యూరేటర్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. ఆ క్యూరేటర్స్ అనేది ఐడి కార్డులో మీరు ఇచ్చిన ఫేస్ వెరిఫికేషన్లో సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసి సో వాళ్ళు పాస్ చేస్తారనమాట. సో ఇక్కడ మీ ఐడి డాక్యుమెంట్స్, కేవైసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ మొత్తము ఒకరి దగ్గరికి వెళ్ళవు, ఒక 10-15 క్యూరేటర్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట మీ డాక్యుమెంట్స్. సో వాళ్ళలో ఒక 9-10 మంది కేవైసీ పాస్ చేసినా కానీ సో ఇక్కడ మీ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవల్ అయితే అవుతుంది. సో వాళ్ళలో ఒక 9-10 మంది రిజెక్ట్ చేస్తే కనుక మీ కేవైసీ అనేది ఇక్కడ ఫెయిల్ అయితే అవుతుంది. ఆ తర్వాత రీసబ్మిషన్ ఆప్షన్ అయితే తీసుకొస్తారు. సో అర్థమైందిగా. ఎవరి కేవైసీ అనేది ఇక్కడ తొందరగా ఫాస్ట్గా 48 అవర్స్లో అప్రూవల్ అయితే అవుతుందో సో వాళ్ళ ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి వెరిఫైడ్ కావడం స్టార్ట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. ఇక్కడ రేపు
వర్షన్ 5 అప్డేట్లో కేవైసీ ప్రాసెస్ అయితే తీసుకొస్తున్నారు. కేవైసీ ప్రాసెస్ అనేది మేము సబ్మిట్ చేసిన తర్వాత క్యూరేటర్స్ అనేవి 48 అవర్స్లో మనకు కరెక్ట్గా ఉంటే అప్రూవల్ అయితే చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారనమాట. ఎవరెవరి కేవైసీ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా అప్రూవల్ అయితే అవుతుందో అప్పుడు ITLG టోకన్స్ అనేవి వెరిఫైడ్ కావడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఎవరి కేవైసీ అనేది అప్రూవల్ అయితే అవుతుందో వాళ్ళక వెరిఫైడ్ ITLG టోకన్స్ అనేవి ఫస్ట్ అవుతాయి. సో ఎవరి కేవైసీ అనేది రిజెక్ట్ అవుతుందో వాళ్ళకు లేట్గా మళ్ళీ కేవైసీ అప్రూవల్ అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. అర్థమైందిగా, మీ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవల్ అయిన తర్వాత వెరిఫైడ్ ITLG టోకన్స్ అనేవి HAC స్కోర్ని బట్టి సో ఇస్తారనమాట. ఆ వెరిఫైడ్ ITLG టోకన్స్ అనేవి మీరు ఏం చేయాలంటే రేపు OTC మార్కెట్లో అంటే P2P పర్సన్ టు పర్సన్ మీరు సేల్ చేసుకోకుండా కాస్త ఓపికతో మీరు ఆ ITLG టోకన్స్ని మీరు ఇక్కడ స్టేకింగ్ అయితే పెట్టుకుంటే ITL కాయిన్ అయితే వస్తుందన్నమాట. ITL కాయిన్ అనేది ఇక్కడ మనకు చాలా తక్కువ సప్లై తీసుకురాబోతున్నారు. సో 10 బిలియన్ సప్లై కదా, 10 బిలియన్ సప్లైలో ఈ సంవత్సరం మనకు కేవలం 150 మిలియన్ మాత్రమే ఫస్ట్ మైగ్రేషన్లో తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. 150 మిలియన్ అంటే ఇక్కడ 15 కోట్లు మాత్రమే ITL కాయిన్ అనేది ఫస్ట్ మైగ్రేషన్లో, అంటే ఈ సంవత్సరం ఫస్ట్ మైగ్రేషన్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. సెకండ్ మైగ్రేషన్ వచ్చేసి వచ్చే సంవత్సరం తీసుకొస్తాం అని చెప్తున్నారు అనమాట. ఈ సంవత్సరం మనకు కేవలం 15 కోట్ల ITL కాయిన్ మాత్రమే తీసుకురాబోతున్నారు అనమాట. స్టేకింగ్ ద్వారా మనకు బయటికి అయితే వస్తాయి 150 మిలియన్ ITL టోకన్స్. సో అర్థమైందిగా, దీన్ని బట్టి మీకు ITL ప్రైస్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ITLG టోకన్స్ సేల్ చేసుకోకుండా ఎవ్వరికి సో వచ్చినట్టు మీరు ఇక్కడ స్టేకింగ్ అయితే పెట్టుకోండి. స్టేకింగ్ ప్రాసెస్ కూడా మనకు మినిమం 100, 200, 300, 500 నుంచి తీసుకొస్తారా, లేదా 500 నుంచి తీసుకొస్తారా, లేదా 1000 నుంచి తీసుకొస్తారా అనేది చూడాలి. ఒక 10, 15, 20 ITLG టోకన్స్ ఉంటే మా దగ్గర స్టేకింగ్ పెట్టుకోవడానికి ఉండదు. స్టేకింగ్ పెట్టుకోవడానికి మీరు మినిమం మీ దగ్గర 500 కానీ ఒక 200 కానీ ఉండాలి. వెరిఫైడ్ ITLG స్టేకింగ్ పెట్టాలంటే మీరు మినిమం 200, 500 నుంచి స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. 2 వీక్స్, 1 మంత్, 3 మంత్స్, 4 మంత్స్, 1 ఇయర్ ఇలా స్టేకింగ్ ఆప్షన్ అయితే తీసుకొస్తారు. ఆ స్టేకింగ్ పెట్టాలంటే మీ దగ్గర మినిమం ఒక 200 నుంచి 1,00,000 వరకు ITLG టోకన్స్ అయితే ఉండాలి. సో అర్థమైందిగా, ఒక 10, 20, 30, 50 ఉంటే మీకు స్టేకింగ్ పెట్టుకోవడానికి ఉండదు అనమాట. సో అర్థమైందిగా, రేపు వీలైనంత వరకు మీరు వచ్చిన ITLG టోకన్స్ OTC మార్కెట్లో మీరు సేల్ చేసుకోకుండా స్టేకింగ్ పెట్టుకోండి. స్టేకింగ్ ద్వారా వచ్చిన ITLని మీరు సేల్ చేసుకోండి, మంచి ప్రైస్ అయితే వస్తుంది. సో అర్థమైందిగా, స్టేకింగ్ ద్వారా వచ్చిన ITL మీరు సేల్ చేసుకుంటే మంచి ప్రైస్ అయితే వస్తుంది. సో ఆ ITLG టోకన్స్ అనేవి అలాగే ఉంటాయి. సో మళ్ళీ స్టేకింగ్ పెట్టుకోండి, మళ్ళీ ITL వస్తుంది, మళ్ళీ ITL సేల్ చేసుకోండి, మళ్ళీ స్టేకింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటూ పోతూ ఉంటే మీకు సో మార్కెట్లో ఇక్కడ డిమాండ్ బాగుంటుందన్నమాట. ప్రాజెక్టు డిమాండ్ బాగుండి ప్రైస్ అనేది ఎక్కువ పంప్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, సో ఇది అనమాట ప్రాసెస్. రేపు వర్షన్ 5 అప్డేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేవైసీ ఆప్షన్ అయితే తీసుకొస్తారు. కేవైసీ సక్సెస్ఫుల్గా 48 అవర్స్లో మనకు అప్రూవల్ చేస్తామంటున్నారు. సో అప్రూవల్ అయిన తర్వాత ఇక్కడ మనకు ITLG వెరిఫైడ్ అయితే వస్తాయి. ITLG వెరిఫైడ్ వచ్చిన తర్వాత OTC మార్కెట్ అయితే వస్తుంది. OTC మార్కెట్లో మనము సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు. సో మనీ పరంగా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే మీరు సేల్ చేసుకోండి ITLG, లేదా స్టేకింగ్లో అయితే పెట్టుకోండి. సో అర్థమైందిగా, అది మీ ఇష్టము. సో ఇక్కడ OTC మార్కెట్లో సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు, లేదా స్టేకింగ్ అయితే పెట్టుకోండి. సో ఆ తర్వాత మనకు ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అనమాట. ప్రాజెక్ట్ ఎప్పుడు లిస్టింగ్ అంటే ఇక్కడ మనకు డిసెంబర్ లోపు ఎప్పుడైనా అవ్వచ్చు. ఇంతకుముందు వీడియోలో నేను జూన్ కానీ జూలైలో కానీ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయితే అవ్వచ్చు అని చెప్పాను. జూన్లో జూలైలో కూడా ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయినట్టు కనిపించట్లేదు అనమాట. ఎకో సిస్టంలో ఇంకా చాలా వర్క్ ఉంది అనమాట పెండింగ్. సో దాన్ని బట్టి చూస్తే ఈ ప్రాజెక్టు డిసెంబర్ లోపు ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయితే అవ్వచ్చు. ఇంకా చాలా టైం అయితే పడుతుంది. మైనింగ్ మాత్రం ఇయర్ మొత్తం ఉంటుంది. మనకు ఇయర్ మొత్తం మైనింగ్ అనేది ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే హాల్వింగ్ తీసుకొచ్చారు కదా, సగానికి సగం తగ్గించేశారు కాబట్టి ఇయర్ మొత్తం మనకు మైనింగ్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. సో ఇయర్ లాస్ట్ కల్లా మనకు ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. సో అర్థమైందిగా, ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో క్యూరేటర్గా పని చేయాలి అనుకుంటున్న వాళ్ళు సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో లేదంటే అవసరం అయితే లేదు, జస్ట్ మైనింగ్ చేసుకుంటూ ఉండండి. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.